ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫోన్ వాయిస్తో ఎందుకు వచ్చింది జరిగినా మీరు అనుకుని ఉండొచ్చు. సో ఎందుకు వచ్చానంటే నేను వేనాడు దర్గాకి వెళ్తున్నానండి, సూలూరుపేట, చెన్నై యువతలేనే. సో మీరు కూడా అంటే మీకు కూడా తెలిసే ఉండిద్ది ఆ దర్గా, చాలామంది వెళ్తారు, మంచి ఫేమస్ అనమాట ఆ దర్గా మాత్రం. సో 5 months నుంచి నేను వెళ్ళట్లేదు అక్కడికి. నాకు ఏదోలా అనిపిస్తుంది, నాకు అన్నీ ఏదో సంథింగ్ అన్నీ చాలా జరిగిపోతున్నాయి. సో అందుకే నేను నిర్ణయించుకున్నాను వెళ్ళాలి అని. ఇమీడియట్లీగా టికెట్స్ బుక్ చేశాను. సో నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. లగేజ్కి టైం అవుతుంది, 3:45కి ట్రైన్ ఇప్పుడు నాకు. సో లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్న 1 డే ఇది లగేజ్ అంతే. చూపిస్తా ఉండండి. 1 డేకి ఈ లగేజ్ అనమాట. బెడ్షీట్, 1 డ్రెస్సు, మళ్ళీ ఇవన్నీ దేవుడి దగ్గర తీసుకునేవన్నీ ఉన్నాయి, అవన్నీ సర్దేశాను అనమాట. సో ఇవి ఫుడ్ ప్రిపేరింగ్ అనమాట ఈరోజు రేపటికి. సో చపాతీ, చికెను అవన్నీ తీసుకెళ్తున్నాను. కొన్ని స్నాక్స్ తీసుకెళ్తున్నాను. మా అత్తయ్య నేనే వెళ్తుంది ఈసారి. పిల్లలకైతే కుదరట్లా తీసుకెళ్ళడానికి. నెక్స్ట్ మాత్రం పిల్లల్ని తీసుకెళ్తాను. సో నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచిగా జరిగిద్దండి, అందుకే నేను వెళ్తున్నాను అనమాట. ఇంట్లో నాకు చాలా చికాగ్గా ఉంది. సో దాని మూలాన నేను అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది నాకు. సో నాకైతే అక్కడ వెళ్తే మాత్రం అన్నీ మంచిగా జరుగుతాయి, అందుకనే వెళ్తున్నాను. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ మాత్రం మంచిగా చాలా బాగుండిద్ది. నాకైతే అక్కడ చాలా బాగా నచ్చిద్ది అనమాట అక్కడ దర్గా మాత్రం. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే సూలూరుపేటలో ఉండిద్ది అనమాట వేనాడు దర్గా. మీరు కూడా వెళ్ళండి ఒకసారి, మంచిగా వెళ్ళి దర్శనం చేసుకోండి. అన్నీ మంచిగా జరుగుతాయి. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడ్డగా జరుగుద్ది. సో నేనైతే అదే అనుకుంటాను. ఏదైనా సరే దేవుడే చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. నన్ను హాని చేయాలనుకుంటే ఆ దేవుడే చూసుకుంటాడు. సో నేనైతే అదే ఫాలో అవుతాను. ఎవ్వరు పాపాన్ని వాళ్ళే పోతారు, ఓకేనా? కానీ నా పిల్లల్ని వదిలిపెట్టాలంటే చాలా బాధగా అనిపిస్తుంది.